ఏందండి అపోస్తుల కార్యాలు ఆత్మకార్యాలు గదా! మరి ఇందులో దురాత్మ కార్యాలు కూడా ఉన్నాయా అని మీరు అడుగుతారు. యెస్. మనకి కనీసం 4 సార్లు దురాత్మ యొక్క కార్యం ఎదురవుతుంది. ఈరోజు మనం అపోస్తుల కార్యాలలో 16వ అధ్యాయంలో 16 నుండి 26వ వచనంలో అలాంటి ఒక కార్యం గురించి ధ్యానించబోతున్నాము. ఆత్మకార్యాలు జరిగినప్పుడు దురాత్మ కూడా తన కార్యాన్ని జరిగిస్తుంది. ఈ 4 సందర్భాల్లో ఒక థ్రెడ్ ఉంటుంది, కామనాలిటీ. దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఈ యొక్క సందర్భంలో ఈ 16వ అధ్యాయము 16 నుండి 26వ వచనం వరకు జరిగిన ఈ కార్యానికి పేరు పెట్టాలంటే బానిస బ్రతుకులు అని పేరు పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్నదాని గురించి వ్రాయబడింది. ఆత్మకార్యం జరుగుతున్నప్పుడు చిన్నదాని నుండి ఆ దురాత్మ పోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న దురాత్మలు వాళ్ళ కార్యాన్ని జరిగిస్తాయి. ఆ ప్యాటర్న్ మనకి అపోస్తల కార్యాలలో కనబడుతుంది. ఆత్మకార్యం, దురాత్మ కలిగించే అల్లరి, వెంటనే మరల ఆత్మ చేసే అద్భుతం. అపోస్తుల యొక్క కార్యాల్లో ఉన్న ప్యాటర్న్ ఇది. అపోస్తుల కార్యాలే కదండి, ఇంకా ఎవరి గురించి ఉండదా అంటే కంగారు పడకండి. అపోస్తుల కార్యాలలో పరిచారకులు, డీకన్ల గురించి కనబడుతుంది. స్టెఫను, ఫిలిప్పు, ఇలాంటి పరిచారకుల గురించి ఉంది. అపోస్తులే కాదు, విధవరాండ్రు గురించి కూడా రాయబడి ఉంది. వాళ్ళ కార్యాల గురించి కూడా రాయబడి ఉంది. ఎగ్జాంపుల్ తబిత, సనుగుకొనిన విధవరాండ్రు, అది కూడా కార్యమే. ప్రవక్తులు, ప్రవక్తనీలు, వీళ్ళ యొక్క కార్యాలు మనకి కనబడతాయి. అపోస్తుల కార్యాలు అంతా మగోళ్ళ కార్యాలే కాదండి. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. దేవుని కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కార్యాలు మనకి అపోస్తుల కార్యాల్లో కనబడతాయి. ఎందుకంటే దేవుడు ఒక వర్గాన్నే ఉపయోగించుకునేవాడు కాదు, తన కుటుంబాన్ని అంతా పిలుచుకుని తన కార్యాన్ని వాళ్ళ ద్వారా చేస్తాడు దైవం. అదే మనకి ఇక్కడ కనబడుతుంది. పైసలు ఉన్నవాళ్ళు, ఏ దిక్కు లేని వాళ్ళు, ఈ 16వ అధ్యాయంలోనే మనకి కనబడుతుంది. ఏంటంటే లుదియమ్మ వ్యాపారస్తురాలు, ఇల్లు ఉంది, పరిచయాలు ఉన్నాయి, పరపతం ఉంది. అయిన వెంటనే ఒక చిన్నది అని అంటారు, బానిస. ఆదాయం వచ్చేది కానీ అది తనకు కాదు. వచ్చి రాగానే ఆ పైసలు తీసుకెళ్ళి ఆమెకు ఓనర్స్, యజమానులు ఉండేవారు, వాళ్ళకి ఇచ్చేయాలి. కష్టపడేది కానీ ఆ కష్టం తనకి మిగిలేదు కాదు. సో పైసలున్న లుదియమ్మకి, బానిసగా ఉన్న చిన్నదానికి ఈ సంఘం చెందింది. దైవం తనను ఉపయోగించుకుంటున్నాడు, తినని ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడ లుదియమ్మకి, బానిస బిడ్డకు కూడా
దేవుని యొక్క ప్రణాళికలో చోటు ఉంది. అపోస్తుల కార్యాలు చదువుతూ పోతూ ఉంటే యూదులు, యూదేతరులు, ప్రభువు అందరికీ ప్రభువే, యేసయ్య అందరికీ చెందాడు, అందరూ ఆయనను ప్రభువు అని ప్రకటించాలి అని లూకా అన్ని వర్గాలకు తన యొక్క ఆత్మకార్యాలలో ప్రాతినిధ్యం ఇస్తాడు. ఎందుకంటే ఆత్మ అన్ని వర్గాలను ఉపయోగించుకుంటాడు అని చెప్పి. ఈ యొక్క అపోస్తుల కార్యాలు చదివినప్పుడు పే అటెన్షన్, జాగ్రత్తగా గమనించండి. ఏంటి అంటే, అఫ్ కోర్స్ మొదటిలో పేతురు గారు కనబడతారు, తరువాత నుండి పౌలు గారు కనబడతారు, పేతురు గారి నీడలో కొంతమంది, పౌలు గారు వెంట కొంతమంది, ఈ కథలు కనబడతాయి. కానీ మధ్య మధ్యలో లూకా కొన్ని కథలను ఇమిడ్చాడు. వి కాల్ ద మార్జినల్ స్టోరీస్, అంచుల్లో ఉండే కథలు, అంచుల కథలు. ఈ అంచులు కథకి అందాన్ని తీసుకొస్తాయి. ఈ అంచులు కథను చెక్కుతాయి. దేవుని యొక్క రాజ్య విస్తరణ అర్థం కావాలంటే ఈ అంచులను జాగ్రత్తగా చూడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. డీకన్స్ గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తాడు. ఇథియోపియా వెళుతున్న నపుంసకుడు అంటాడు. తర్వాత మళ్ళీ రాదు అది. పౌలు మారిన వెంటనే పేతురు మరలా మారకముందు తబితమ్మ గురించి మాట్లాడతాడు. తర్వాత మళ్ళీ ఆ తల్లి కనబడదు. అపోస్తులను ఆ యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు డీకన్స్ని ఇంట్రడ్యూస్ చేయకముందు కొంతమంది వెధవరాండ్రు శనిగారు అని చెబుతాడు. తర్వాత ఆ వెధవరాండ్రు గురించి ప్రస్తావించడు. మరల ప్రస్తావించబడరు కానీ కథ పోకడును వీళ్ళు మార్చేస్తారు. దేవుని రాజ్యము ఎంత విశాలమైందో, ఎంత విశేషమైందో, ఆత్మ కార్యము అనుకోని రీతులుగా ఎలాగ జరుగుతుందో, ఎవరితో జరుగుతుందో, ఇలాంటి అంచుల కథలు ఉన్నాయి కదా, చిన్న చిన్న కథలు ఉన్నాయి కదా, పెద్ద కథల మధ్యన ఇమర్చబడిన ఇలాంటి చిన్న చిన్న చిరుకథలు ఉన్నాయి కదా, వాటి నుండి మనం నేర్చుకోవాలి. అందుకనే పేతురు గురించి చదివినా, పౌలు గురించి చదివినా మధ్యలో ఇలాంటి కథల గురించి వెతకండి. కథలలో నుండి ఆత్మకార్యం నేర్చుకోండి. 16వ అధ్యాయంలో మనకు ముగ్గురు ఎదురవుతారు. మొదటి ఎవరు? ఫిలిప్పైలో ఆవిడది సొంత ఊరు కాదు, వేరే ఊరు ఆవిడ. ఫిలిప్పైలో సెటిల్ అయింది లుదియమ్మ గారు. ఈ రోమన్ కాలనీలో ఈమెకి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఒకటి సొంతూరు కాదు, వేరే ఊరు తల్లి. యూదేతరురాలో చాలామంది డిబేట్ చేస్తారు, కానీ ఒక మాట రాయబడి ఉంది, ఈమెకు భక్తి ఉంది. ఎలాంటి భక్తి అంటే యెహోవా ఎడల భక్తి ఉంది. వ్యాపారస్తురాలండి. రోమా కాలనీ కదా, రోమా కాలనీలో స్త్రీలకి ఆ సమాజంలో మంచి ప్రామినెంట్ ప్లేసే ఉండేది. ఏంటి వ్యాపారం? ఉదారంగు
అమ్మేది. ఏంటి ఉదారంగా అంటారేంటి అంటే, ఇది వస్త్రాలకి ఆ రోజుల్లో అవసరం. ఉదారంగా వస్త్రాలు ఎవరేసుకునేవారు మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ, ఒకసారి యేసయ్య హేరోదు గురించి రాసి ప్రస్తావిస్తూ అంటాడు, కోటలో కోటలో ఉదారంగులు వేసుకున్న వాడా అని అడుగుతాడు. ఆ రోజుల్లో ఉదారంగా అనగానే పేదోళ్ళందరికీ మనకి ఈ కంచుపట్టి ఎలాగనుకుంటామో అలాగా ఇది గొప్పోళ్ళు వేసుకునే బట్టలు అని లెక్క. చాలా కాస్ట్లీ అన్నమాట. ఈ బట్టలకి ఆ రంగు రావాలంటే దానికి డై అనేది ఆ రంగు అమ్మేవారు. మీకు ఈ కాలంలో మనకి ఉందో లేదో తెలియదు కానీ మా చిన్నప్పుడు రంగులేస్తామని కొంతమంది వీధుల్లోకి వచ్చేవారు. ఈ చీరలకు కానీ చొక్కాలు కానీ రంగు పోతే ఏం చేసేవాళ్ళం అంటే, ఇదిగో అబ్బాయి ఇలా రా అని చెప్పేసి ఈ రంగు పోయిన చొక్కాకు కానీ చీరకు కానీ కొంచెం ఆయుష్ పెంచేవాళ్ళం. ఇంకా చిరిగిపోలేదు కదా, మరీ తెలిసిపోతుంది దీనికి పాతదని చెప్పేసి వాడిని పిలిచి ఇదిగో అని చెప్పి ఈ రంగు కావాలని కోరుకుంటే ఆ రంగు తను కొంచెం డై చేసి నీళ్ళు తీసుకుని చేయాల్సిన కెమికల్స్ అని మిక్స్ చేసి దీనిని ముంచి ఇచ్చేవాడు. అది అప్పుడు చిన్నప్పుడు చూశాను. తర్వాత ఇప్పుడు గానా వెళ్ళినప్పుడు కూడా అదొక పెద్ద వ్యాపారం. వాళ్ళు వేసుకున్న బట్టలన్నీ కూడా డై చేసిన రంగులేసిన బట్టలు. అలాంటి వ్యాపారం మొదటి శతాబ్దంలో ఈ రోమా సామ్రాజ్యంలో విరివిగా జరిగేది. గౌరవప్రదమైన వీధుల్లో తిరిగేది కాదు. వీధుల్లో తిరిగే వాళ్ళేమో సేల్స్ పీపుల్, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పెద్ద వ్యాపారం కొంతమంది నడిపేవారు. అలాంటి వ్యాపారస్తురాలు లుదియమ్మ. ఫారినర్, బిజినెస్ ఉమెన్, భక్తిగల తల్లి, డివోటెడ్ ఉమెన్. ఈ ఉదారంగు వ్యాపారం ఉంది కాబట్టి ఉదారంగు వేసుకునే వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి. అంటే సామ్రాజ్యంలో అధికారం ఉన్న వాళ్ళు వీమికి కస్టమర్స్. ఇదిగో మేము బట్టలు కుట్టించుకోవాలి, బట్టలు వేయించుకోవాలి, బట్టలు రంగు వేయించుకోవాలంటే వెంటనే ఈమెకి కబురు వచ్చేది. సో పలుకుబడి ఉన్న పరపతి ఉన్న ఒక తల్లి. ఏంటండి ఆత్మ అన్నారు, దురాత్మలు అన్నారు, ఈమె గురించి చెబుతున్నారు అని మీరు అనుకోవచ్చు. చెబుతా, జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఈ చిన్నదాని గురించి ఒక చిన్న కథ ఉంది. అది అయిన వెంటనే మనందరికీ పరిచయమైన కథ. చెరసాలలో పౌలు శీలలు పాటలు పాడి స్తుతించారు. చెరసాల తెరవబడింది. చెరసాలలో ఉన్న వాళ్ళు పారిపోయారు. అక్కడి చెరసాల అధికారి ఈ ఫిలిప్పై గురించి మాట్లాడినప్పుడు చెప్పాను కదా, ఇది రోమన్ కాలనీ. అంటే ఇటు పోర్ట్ సిటీ వ్యాపారాలు బాగానే జరిగాయి. ఎగుమతులు దిగుమతులు, పైసలు రావడం పోవడం, మనీ సర్క్యులేషను ఊరిలో బాగానే ఉంది. అందుకే రకరకాల వ్యాపారాలు చేసేవారు. ఇందా చెప్పాను కదా, ఆ తల్లి వ్యాపారం ఉదారంగు వ్యాపారం, వస్త్రాలకి సంబంధించింది, టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఇక్కడ కంటోన్మెంట్ కూడా ఉండేది, ఎందుకంటే కాలనీ కదా. రోమీలు తమ యొక్క సైన్యాన్ని ఇక్కడ పెట్టుకున్నారు. కాలనీ కాబట్టి శాంతి భద్రతలు కావాలి. పోలీసు వ్యవస్థ, చెరసాల ఉంటే చెరసాల అధికారులు, తర్వాత న్యాయాన్ని జడ్జెస్ ఉండేవారు, తీర్పరులు ఉండేవారు, అధికారులు ఉండేవారు, అధిపతులు ఉండేవారు. పెద్ద అధిపతి ఏం కాదులేండి, చెరసాలకి కాపలాకారుడు. ఎవరు? తర్వాత కథలో ఉన్నవాడు. మీకు తెలిసిందే, అందరూ పోయారు.
వీడు దొరికిపోయాడు. ఈ చెరసాల నాయకుడి గురించి చెప్పినప్పుడు మీకు ఒకటి చెప్పాలి. ఉద్యోగం పోతాదేమో అని భయపడి బ్రతికేవాడు ఈ ఉద్యోగి. చెరసాలలో ఉన్న వాళ్ళకి తనకి తేడా ఏంటంటే, చెరసాలలో ఉన్న వాళ్ళు లోన్ ఉండేవారు, వీడు వచ్చి పోయేవాడు, కానీ నిజానికి వీడు బ్రతుకు లోన బ్రతుకే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒకసారి చెరసాలలో పనిచేశా. లోనున్న ఖైదీలకి చెరసాలలో పనిచేసి మాకు తేడా ఏంటంటే, వాళ్ళు 24 గంటలు లోన్ ఉండేవారు, మేము 4 గంటలు కానీ 5 గంటలు కానీ సైన్ అవుట్ చేసి బయటకు వచ్చేసేవాళ్ళం. ప్రభుత్వం నుండి ఒత్తిడి వాళ్ళకన్నా మా మీద ఎక్కువ ఉండేది. పొరపాటున ఎక్కడన్నా చిన్న నిర్ణయం తేడా వచ్చినా, పొరపాటు జరిగిన వెంటనే ఉద్యోగాలు పోతాయని భయంతో బ్రతికే బ్రతుకులు, ఉద్యోగం ఊడిపోద్దేమో అని పెద్దోళ్ళని నచ్చజెప్పడానికి చేసుకునే ఉద్యోగాలు. నెలసరి మామూలుగా వచ్చిన ఖైదీకి, చెరసాల అధికారులకి, నాయకులకి పెద్ద తేడా లేదు. అది ఒక బానిస బ్రతుకే అని చెబుతాను నేను, చెరసాల అధికారి యొక్క బ్రతుకు. మరి మధ్యలో కదా ఈరోజు దాని గురించే మనం ధ్యానిస్తున్నాం. ఒక చిన్నదనే మాటకి అక్కడ గ్రీకులో ఏం ఉపయోగించారంటే పిడియాట్రిషియన్స్ అంటారు కదా, చిన్నపిల్లల హాస్పిటల్స్ ఉంటాయి కదా, అందులో పుట్టిన ఈ యొక్క పదం చిన్నది. అది సహజంగా ఎప్పుడంటే 12-13 దాటక సంవత్సరాలు రాకముందు ఉన్న పిల్లల గురించి ప్రస్తావించే మాట. ఈమె వయసు మనకు తెలియదు, కానీ ఆ మాటను ఉపయోగిస్తాడు. చిన్నది బానిస, చాలా లెవెల్స్లో బానిస. ఒకటి దురాత్మకు బానిస. ఎవరు దురాత్మ? మనకి అక్కడ ఏదో పేరు ఉంది, పుతాను ఏదో ఉంది, కానీ దానికి సరైన అర్థం ఏంటంటే కొండ చిలువ. ఆ రోజుల్లో రోమా సమాజంలో ఒక నమ్మకం ఉండేది. అపోలో అనేవాడు కొండ చిలువని హతమార్చిన తర్వాత ఆ కొండ చిలువ ఒక ఆత్మగా మారి సోది చెబుతుంది, భవిష్యత్తు చెబుతుంది, పోంతుంది, పలుకుతుంది, పైసలు తెస్తుంది. సోది చెప్పే ఆత్మ అది ఆ రోజుల్లో. ఏమనుకోకండి, ఈ రోజుల్లో సంఘాల్లో కూడా ఈ ఆత్మ ఉంది. కొంతమంది తిరుగుతున్నారు, ప్రవక్తను మీ ఊరు వస్తున్నాను, అపాయింట్మెంట్ తీసుకోండి, 25% డిస్కౌంట్ అని చెప్తున్నారు. హైదరాబాద్ వస్తాను, విజయవాడ వస్తాను, వైజాగ్ వస్తాను, మీకు ఏం దాగుందో, మీకు ఏం జరగబోతుందో, మీ కీడుని గురించి చెప్పి మిమ్మల్ని కీడు నుండి విడిపిస్తాను. అలాంటి బాబాలు, బీబీలు వేరే మతాల్లోనే లేరు, గతంలోనే లేరు, ఈరోజు మన సంఘాల్లో కూడా ఉన్నారు. ఇది కొండ చిలువ ఆత్మ అప్పుడు. ఇప్పుడు మరి దీన్ని ఏ ఆత్మనాలో తెలియదు, కానీ దురాత్మ అని చెప్పవచ్చు. మళ్ళీ వీళ్ళ ప్రవక్తలు అని చెప్పుకుంటారు, జరగబోయేదని చెప్పేవారు. వీళ్ళు యేసయ్య మనకి చేసింది ఇది అని చెప్పరు. మీకు కీడు ఉంది, ఆ కీడు నుండి మేము భవిష్యత్తులో ఆ కీడు మీకు జరగకుండా విడిపిస్తాము అని చెప్పే దురాత్మ ప్రవక్తలు వీళ్ళు. ఈమెకి వచ్చింది, చూసింది, పౌలుశీలను చూసి ఇదిగో మహోన్నతుడు ఆయన దేవుని గురించి చెప్పే ఈ ప్రచారకులు అని చెప్పేసి ఎవరి గురించి చెబుతుంది? దైవం గురించి చెప్తా లేదు, పౌలుశీలను గురించి చెబుతుంది. పౌలుశీలను ఏమనుకోవాలంటే, ఆహా మన గురించే కదా చెబుతుంది, చెడేం చెప్తా లేదు కదా, దేవునికి మహిమ అని అనుకోలేదు. అది నాలాంటి వాళ్ళు అనుకుంటాం, ఎవరన్నా వచ్చి పొగిడితే మన గురించి ప్రకటిస్తే చాలు, అది చాలు అనుకుంటాం.
ఎవరైనా సరే ప్రకటించాల్సింది మన గురించి కాదండి, మన ప్రభువు గురించి ప్రకటించాలి. మీరు కూడా ఎవరి గురించైనా ప్రకటించాలి అంటే పౌలు నామం గురించి కాదు, శీలనామం గురించి కాదు, పేతురు నామం గురించి కాదు, తోమా నామం గురించి కాదు, యేసయ్య నామం గురించి ప్రకటించాలి. ఇంకా ఏది ప్రకటించినా అది అబద్ధ బోధే. ఈ మధ్యలో కొంతమందికి నా మీద కోపం వచ్చింది. ఇదిగో రక్షణ అనేది యేసయ్య నామంలోనే, ఇంక ఏ నామం కాదు అన్నందుకు. అభిమానాలు ఉంటే ఉండొచ్చు పౌలు మీద, శీల మీద, తోమా మీద, పేతురు మీద, కానీ మనకు రక్షణ ఏ నామంలో అంటే యేసయ్య నామంలోనే ప్రకటిస్తుంది. యేసయ్య నామంలో ఆ దెయ్యాన్ని వెలగొడతాడు. అప్పుడు అసలైన దెయ్యాలు బయటపడతాయి. ఎవరంటే ఈమెను కొంతమంది ఒక వ్యవస్థ ఉపయోగించుకుంటుంది. వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చి వీళ్ళని ఎల్లగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ కొండ చిలువకి మించిన దురాత్మ ఇది, బానిసత్వం అనే దురాత్మ. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎవరెలా పోయినా పర్లేదు, కావాల్సిందల్లా ఆదాయమే. దురాత్మ అనినప్పుడు ఆదాయానికి సంబంధం ఉందండి. వీళ్ళకంతా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ బాయిల్స్ డౌన్ టు ఇన్కమ్. ఆదాయం వస్తుందా లేదా. 5వ అధ్యాయం, అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సఫీరాలు ఉన్నారు కదా, అప్పుడు బర్నబాసు మిగిలిన సంఘస్థులు ఉన్నదంతా పనిచేస్తే కొంతమంది, ఒక కుటుంబం అననీయ సఫీరాలు కొంచెం దాచుకున్నారు. దాచుకునే రకము దురాత్మే. 8వ అధ్యాయంలో ఒక మాంత్రికుడు ఉంటాడు, సీమోను. ఇదిగో ఎంతోకంత పైసలు ఇస్తాం సార్, ఆత్మ నమ్ముతారా అని ఆత్మకు రేటు పెడతాడు. రేటు పెట్టి కొన్నాడంటే మళ్ళీ ఏం చేస్తాడు, ఇటు రేటు పెట్టి అమ్ముతాడు కదా. ఆత్మను కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు దురాత్మే. అప్పుడు సీమోను, ఇప్పుడు మనలో చాలామంది ఉన్నారు సంఘాల్లో. 13వ అధ్యాయంలో మరొక దురాత్మ ఉంది, గారిడి వాడు బర్ యేసు అని చెప్పేసి. వాడికి బత్యం ఏంటంటే పెద్దోళ్ళ దగ్గర నీళ్ళలో ఉండి కబుర్లు చెప్పడం. ఆ యొక్క కుప్రా ప్రాంతంలో ఒక పెద్ద మనిషి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి శ్రద్ధ చూపించినప్పుడు వెళ్ళి అక్కడ మళ్ళీ చిచ్చు పెడతాడు. వాడి కలిసి వస్తే చాలు, అదో దురాత్మ. ఇక్కడ దురాత్మ సోది చెప్పడమే కాదు, ఒక చిన్నదానిని బానిసగా ఉంచి తన ఆదాయాన్ని దోచుకోవడం. ఒక మాట చెప్తున్నాను, ఈ కొండ చిలువ ఆత్మలు ఉన్నాయి కదా, భవిష్యత్తు చెప్పే ఆత్మలే కాదు, చెప్పి పైసలు చేసుకునే ఆత్మలే కాదు, చిన్నపిల్లలను ఆదాయానికి ఉపయోగించుకునే ఆ యొక్క ఆత్మ ఉంది కదా, మన తెలుగు సమాజంలో ఉంది. ఈ ఆత్మలు పోవాలి. 1860లోను 70లోను కొంతమంది దళితులు క్రైస్తవ్యం వైపు వెళ్ళిన తర్వాత సబ్బాతు దినాన పనికి దూరంగా ఉండేవారు. ఆదివారం ఏమో ఆరాధనకి వెళ్ళాలి అని అనేవారు. శనివారం పని చెప్తే చేస్తాం, కానీ ఆదివారం మట్టికి మేము ఆరాధన చేసుకోవాలని రైతులకు చెప్తే రైతులకు కోపం వచ్చింది. అందుకనే మీరేటికి ఇత్తనాలు అయిపోయారు, మొన్నటి వరకు ఊరు పేరు లేని వాళ్ళు అని చెప్పి క్రైస్తవులుగా అయిన దళితుల మీద దాడులు చేశారు. ఎందుకంటే మీరు పనికి రాకపోతే మాకు ఆదాయం పోద్ది. ఈ రోజుల్లో క్రైస్తవులుగా చాలామంది మారుతున్నప్పుడు చాలామందికి కోపం ఎందుకు వస్తుందంటే ఆధిపత్యం పోద్దని, ఆదాయం పోద్దని. నాకు ఇక్కడ రాయబడిన మాట ఏమైనా, ఆ యొక్క దురాత్మ పోయాను, వాళ్ళకి ఆదాయం పోవును అన్న భయం. ఇదంతా అప్పుడు కానీ
16వ అధ్యాయంలో కానీ 1860-70లో దళితులు క్రైస్తవులుగా అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ జనాలకు బాధంతా ఏంటంటే మా ఆధిపత్యం పోద్దేమో, మా ఆదాయం దెబ్బతింటుందేమో అన్న భయము. ఈ రోజుకి ఇంకా అదే భయము. వీళ్ళకి చదువు వచ్చేస్తే, వీళ్ళు యేసుని నమ్ముకుంటే, వీళ్ళ పద్ధతులు మారిపోతే మనం చెప్పిన మాట వినరేమో అని. అక్కడ రెస్పాన్స్ అల్లరి, మోక న్యాయం. వీళ్ళకి న్యాయస్థానాలతో పని లేదు. పడ్డారంట, ఇచ్చారంట, ఆరోపణ తీసుకొచ్చారు అధికారుల దగ్గరికి. ఆరోపణ ఏంటంటే యూదులు అంటే వీళ్ళు బయట వాళ్ళు, తక్కువ వాళ్ళు. యూదుల్ని ఆ రోజుల్లో రోమా కాలనీస్లో తక్కువగా చూసేవారు. నేషనలిజం, మన జాతి కాదు, ఇది వేరే జాతి, వీళ్ళకు ఉండాల్సిన వాళ్ళు కాదు, వేరే చోట ఉండాల్సిన వాళ్ళు. వీళ్ళు వచ్చారు, మన యొక్క ఆర్డర్ ఉంది కదా, మన యొక్క సమాజంలోని ఆచారాలు ఉన్నాయి కదా, ఆచారాలను వీళ్ళు చెడగొడుతున్నారు. ఇలా ఆచారం ఏంటి? కొంతమందిని తక్కువగా చూడడం, కొంతమందిని ఆదాయానికి ఉపయోగించుకోవడం. దాన్ని ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కోపమే. కొత్త ఆచారాలు, అందరూ సమానం అంటున్నారు. అందరికీ యెహోవా యేసయ్య ప్రభువే అందరి ద్వారా ఆత్మకార్యం జరుగుతుంది అంటున్నారు. వింతగా ఉంది. అప్పుడు అధికారులు వచ్చారు, లాన్ పెట్టారు, కొట్టారు, లాన్ పెట్టారు. ఒక మాట చెప్తాను, అధికారులు వచ్చి మన చెరసాలకు పెట్టారంటే అది చెరసాలకు మంచిది. ఆ రోజు ఏం జరిగింది? వీళ్ళు చేసింది ఏం లేదు, అక్కడ కూర్చుని పాటలు పాడుతున్నారు, అక్కడ ఉన్నారు. చెరసాలను ఉన్న వాళ్ళకి విడుదల, చెరసాల అధికారికి విడుదల. మారిపోయాడంట. మనం ఎక్కడున్నా మార్చేస్తాం, చెరసాలలో ఉన్నా మార్చేస్తాం. వచ్చిన తర్వాత పౌలు ఒక మాట చెప్తాడు, ఇదిగో నేను రోమా పౌరుషుణ్ణి అని చెప్తాడు. అంటే తనకి రోమా రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి, హక్కుల గురించి మాట్లాడతాడు. ఈ రోజుల్లో కొంతమందికి రాజ్యాంగ హక్కుల గురించి మన క్రైస్తవులు మాట్లాడకూడదు, మనం ఏదన్నా చెబితే యేసయ్యకే చెప్పాలి, ఇలాంటి హక్కుల గురించి మాట్లాడకూడదు అని అంటున్నారు. కంగారు పడకండి. పౌలు ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ తన యొక్క వ్యవస్థలో ఉన్న హక్కుల గురించి ప్రస్తావించాడు. అప్పుడు అధికారులు కంగారు పడతారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసింది పొరపాటని. ప్రశ్నించకుండా పారిపోవద్దు, హక్కుల గురించి పోరాడడం. అప్పుడు మోషే చూపించాడు, ఇప్పుడు పౌలు కూడా చూపించాడు. ఫిలిప్పీలో రావడం, ఇక్కడ ఆత్మకార్యం ఏంటి అంటే, ఈ యొక్క స్త్రీ ఉంది కదా, ఈ యొక్క చిన్నది ఉంది కదా, చిన్నదానికి విడుదల వచ్చింది. దాని కొండ చిలువ ఆత్మ నుండి వచ్చింది. మిగిలిన ఆత్మలు ఉన్నాయి కదా, వాడికి ఇంకా రాలేదు. కానీ వ్యవస్థలో కాస్తో కోస్తో వెసులుబాటు, అధికారులు కొంతమంది మారారు. అననీయ సపాయలేమో దాచుకున్నారు, బర్నబాసు పెంచాడు. సీమోనేమో ఆత్మను అమ్మడానికి కొనడానికి ప్రయత్నించాడు. పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మేము వాటిని లెక్క పెట్టము అని అన్నాడు. 16వ అధ్యాయంలో వాడికి బతుకుదేరు అనుకున్నాడు సత్యం. యేసు కాదు, గుడ్డోడు అవుతావు అని కళ్ళు తెరుస్తాడు పౌలు. ఇక్కడ 16వ అధ్యాయంలో మనసు మారింది, తలుపు తెరిచింది. లుదియమ్మ కఠినమైంది. పౌలు శీలని తరమకొట్టడానికి చూశారు. ఈ మోక ఎక్కడైతే ఆత్మకార్యం జరుగుతుందో అక్కడ దురాత్మకార్యం జరుగుతుంది. కానీ వెంటనే అద్భుతం
జరుగుతుంది. అదే మన ధైర్యం. ఉంటాను మరి. సెలవు.